హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే సిగ్నల్స్ అనే సిస్టమ్ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరికైనా ఏమైనా సబ్జెక్ట్స్ డౌట్ ఉన్నాయి చెప్పండి అంటే నేను కింద మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాను చెప్పటం. సో ఇక్కడ ఏంటి అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్ అనేది నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్ అనేది గేట్, ఐఈఎస్ అలాగే బీటెక్ లెవెల్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను. సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి గేట్లో ఆల్మోస్ట్ 10 to 12 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మెయిన్ అందులో ఏ సిలబస్ ఉంది ఏంటి అనేది మనకు తెలియాలి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్లో ఏంటి అంటే ఫస్ట్ నేను సిలబస్ని ఒక 8 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. సో అవి ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్, నథింగ్ బట్ ఏంటి అంటే సిగ్నల్స్ యొక్క బేసిక్స్, అసలు బేసిక్ సిగ్నల్స్ ఏముంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, నెక్స్ట్ వాటికి యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటి, సిస్టమ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల సిస్టమ్స్ ఉంటాయి, వాటి యొక్క క్లాసిఫికేషన్స్, ఏ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తాము అనేవి మనం ఇంట్రడక్షన్లో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఎల్టీఐ సిస్టమ్. ఎల్టీఐ అనేది సిస్టమ్స్లో ఇదొక టైప్. సో ఇందులో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాము, ఏ సిగ్నల్స్ యూజ్ చేస్తాము అనేది ప్రాపర్టీస్ ఆఫ్ ఎల్టీఐ సిస్టంలో యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ సిటీఎఫ్ఎస్ అండ్ సిటీఎఫ్టీ. సో ఇక్కడ ఏంటి అంటే సిగ్నల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, కంటిన్యూషన్, డిస్క్రీట్. సో ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూస్ టైం 4-year సిరీస్, 4-year ట్రాన్స్ఫార్మ్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ అలాగే డిస్క్రీట్ టైం 4-year సిరీస్, డిస్క్రీట్ టైం 4-year ట్రాన్స్ఫార్మర్స్ కూడా డిస్కస్ చేస్తాము ఈ యూనిట్లో. నెక్స్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ జెడ్ ట్రాన్స్ఫార్మర్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో జెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ డిస్క్రీట్ 4-year discrete forward transformation and fast forward. Discrete forward transformation and fast forward ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ నథింగ్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే డిజిటల్ ఫిల్టర్స్ అనేవి కూడా మనం ఈ టాపిక్లో ఈ సిలబస్లో డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోస్ అనేవి కరస్పాండింగ్ వీడియోస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్లో నేను ఈ టాపిక్స్ అనేవి, ఈ సిలబస్ అనేది కవర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంట్రొడక్షన్, ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే ఇంట్రొడక్షన్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్లో ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్ సిగ్నల్స్ అండ్ బేసిక్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సిగ్నల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సిగ్నల్ అంటే ఏంటి అనేది చూద్దాం ఈ వీడియో. ఎ సిగ్నల్ ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ varies with time, space or any other independent variable. సో ఇక్కడ ఏంటి అంటే డెఫినేషన్ ఏంటి అంటే సిగ్నల్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు టైంతో, స్పేస్ ఇక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే డైమెన్షన్స్తో, లేదు అంటే ఇంకా ఏవైనా ఇండిపెండెంట్ వేరియబుల్స్తో వేరీ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే సిగ్నల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యూమన్ వాయిస్. సో ఇక్కడ హ్యూమన్ వాయిస్ ఏంటి, ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు టైంతో, అంటే మనం మాట్లాడే పర్సన్తో ఏంటి మన యొక్క
సౌండ్ అనేది ఇంటెన్సిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైంతో. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇది కూడా ఒక సిగ్నలే, మన వాయిస్ అనేది కూడా ఒక సిగ్నలే. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఆటోమొబైల్స్. ఇప్పుడు ఏంటి మోటార్ వెహికల్స్ అవి ఉంటాయి కదా, సో వాటి యొక్క స్పీడ్ అనేది కూడా మనం కంటిన్యూగా అకార్డింగ్ టు మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి అక్కడ ఒక క్వాంటిటీ అనేది చేంజ్ చేస్తూ ఉంటున్నాము విత్ రెస్పెక్ట్ టు అవర్ రిక్వైర్మెంట్. సో అక్కడ ఏంటి మనం సిగ్నల్ ఇస్తున్నాం, ఎదర్ రైజింగ్ ఆర్ డియాక్సిలరేషన్ అనేది ఇస్తాం. సో అక్కడ ఏంటి అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సిగ్నలే. మ్యూజిక్, అలాగే ఇమేజెస్ కంప్రెషన్ చేస్తాము. సో ఎక్కువ ఎంబీ ఉన్న ఇమేజెస్ని కంప్రెస్ చేసి తక్కువ ఎనర్జీకి తక్కువ ఎంబీ ఉన్న ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. అక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే సిగ్నల్ అనేది మనం ఇస్తాం. జస్ట్ ఏంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేస్తుంది. ఇక్కడ సిగ్నల్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ లేదా ఒక డేటాని అనేది క్యారీ చేస్తుంది, దాన్నే మనం సిగ్నల్ అంటాం. సో ఇక్కడ సిగ్నల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద బేసిక్ సిగ్నల్స్, వెరీ ఫండమెంటల్ టైప్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కంటిన్యూస్ టైం సిగ్నల్. నథింగ్ బట్ ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో మనకి యాంప్లిట్యూడ్ అనేది ఉందనుకోండి. అంటే సమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎనర్జీ లేదు అంటే సమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సిగ్నల్ అనేది ఉన్నది విత్ రెస్పెక్ట్ టు టైంతో కంటిన్యూగా త్రూ అవుట్ టైం. అంటే మనం ఎంత టైం తీసుకుంటే అంత టైము మనకి సమ్ మ్యాగ్నిట్యూడ్ అంటే సమ్ వాల్యూ ఆఫ్ వాయిస్ ఆర్ సౌండ్, నథింగ్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సమ్ వాల్యూ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే కంటిన్యూస్ టైం అంటాం, కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో నీకు మ్యాగ్నిట్యూడ్ అనేది కంటిన్యూగా ఉంటూ ఉంటుంది. వాటిని ఏంటి అంటే కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రీట్ టైం సిగ్నల్స్. నథింగ్ బట్ ఏంటి అంటే పర్టికులర్ టైం దగ్గర మాత్రమే మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. రిమైనింగ్ టైమ్స్లో ఏంటి అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది ఉండదు. బట్ ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది కూడా కంటిన్యూస్గా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైంతో మనకి రిక్వైర్మెంట్ శాంపిల్ దగ్గర మాత్రమే. దాన్ని ఏమంటారు అంటే డిస్క్రీట్, అంటే పర్టికులర్ టైం దగ్గర మాత్రమే మనకి యాంప్లిట్యూడ్ అనేది ఉంటే వాటిని డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ సిగ్నల్. ఇది కూడా ఏంటి అంటే డిస్క్రీటే, నథింగ్ బట్ ఏంటి అంటే పర్టికులర్ టైం దగ్గర పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటే వాటిని ఏంటి అంటే డిజిటల్ సిగ్నల్స్ అంటారు. సో డిజిటల్ సిగ్నల్స్ ఎప్పుడు మనము ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూగా యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే యాంప్లిట్యూడ్ ఉంటుంది, బట్ ఇది కూడా ఏంటి అంటే కాన్స్టెంట్గా లేదు అంటే స్లైట్లీ ఇంక్రీజింగ్ స్లైట్లీ డిక్రీజింగ్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ పల్సెస్ లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ లాగా మాత్రమే ఉంటుంది. అలాంటివి ఏంటి అంటే డిజిటల్ సిగ్నల్స్ అనేవి, అలాంటి వాటిని ఏమంటారు అంటే డిజిటల్ సిగ్నల్స్ అంటారు. నెక్స్ట్ మనం ఈ సిగ్నల్స్ ఎక్కడ వాడతాము, అసలు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేవి ఎక్కడ వాడుతూ ఉంటాము అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో వాడతాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఈ సిగ్నల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఒక ఆర్ఎల్సి సర్క్యూట్ తీసుకున్నారనుకోండి, లేదు అంటే ఏవైనా డయోడ్స్ తీసుకున్నారు, ఎస్సిఎస్ తీసుకున్నారు, అవి నథింగ్ బట్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఇక్కడ ఏంటి అంటే మనకు సర్టెన్ వాల్యూ దగ్గర మీరు ఆన్ చేయాలి అనుకుంటున్నారు ఒక ఎస్సిఆర్ని, సర్టెన్ ఆల్ఫా 30 degrees అనే దగ్గర ఆన్ చేయాలి అనుకున్నారు అంటే ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మాత్రమే మీరు సిగ్నల్ అనేది గేట్కి పంపిస్తారు. అప్పుడు మాత్రమే మనకి ఎస్సిఆర్ అనేది ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ అనేది వెళ్తుంది. సో అలాంటి దగ్గరకు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేసుకుంటాం సిగ్నల్స్ అనేవి. కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము.
ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎక్కడో ఒక ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, టెలివిజన్ తీసుకోండి. మనం ఎక్కడో ఒక దగ్గర షూట్ చేస్తున్నాం. ఆ షూట్ చేసింది మన ఇంట్లో ఉన్న మన టీవీలోకి డిస్ప్లే అనేది ఎలా వస్తుంది అంటే సిగ్నల్ బై పాసింగ్ సిగ్నల్. అంటే అక్కడ మనము ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఉన్న సిగ్నల్ని పంపిస్తున్నాం సర్టెన్ ఫ్రీక్వెన్సీతో. సో మన ఇంట్లో ఉన్న టీవీని మనం రిమోట్తో కంట్రోల్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఛానల్ పెట్టాలి అనుకున్నారు. సో అక్కడ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అయిందో ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అక్కడ సిగ్నల్ అనేది ఇప్పుడు ఎయిర్లో ఉంటుంది. ఆ సిగ్నల్ అనేది ఈ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేసి ఆ ఫ్రీక్వెన్సీలో ఏ డేటా లేదంటే ఆ సిగ్నల్లో ఏ డేటా అయితే ఉన్నదో అది మన టెలివిజన్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అలాగే కంట్రోల్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాము. నథింగ్ బట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రోబోట్స్ ఉంటాయి. రోబోట్స్ హ్యాండ్స్ మూవ్ చేయాలి అంటే మనం ఏంటి కమాండ్స్ చెప్పాలి. సో అక్కడ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఎలా తీసుకురా అని చెప్పడమో ఏదో జరుగుతుంది. సో అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకురా అనేది నథింగ్ బట్ ఏంటి అంటే మనం సిగ్నల్ ఇస్తున్నాం రోబోట్కి. సో ఆ రోబోట్ ఆ సిగ్నల్ లేదంటే ఆ కమాండ్ని తీసుకొని మనకి రోబో అనేది అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్. నథింగ్ బట్ ఏంటి అంటే ఇమేజ్ని రీసైజ్ చేయడం, కంప్రెస్ చేయడం అలా చేస్తూ ఉంటాం కదా. అక్కడ కూడా ఏంటి అంటే మనం సిగ్నల్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మెడికల్ డివైజెస్లో కూడా యూజ్ చేస్తాము సిగ్నల్స్ అనేవి. ఈసీజీ, అలాగే ఈఈజీ, హార్ట్ సర్జరీ, హార్ట్కి సంబంధించిన ఇమేజెస్ అవన్నీ నథింగ్ బట్ ఏంటి అంటే మనం సిగ్నల్ పంపించి అక్కడ ఉన్న హార్ట్ని ఇమేజ్ అది మనము ప్రింట్ లాగా తీసుకుంటాము ఒక గ్రాఫ్ పేపర్లో. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అంటే సిగ్నల్స్. అక్కడ మనం యూజ్ చేసే సిస్టమ్ ఏంటి అంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్ అనేది మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిస్టమ్. అసలు ఇప్పటి వరకు ఏంటి సిగ్నల్ అంటే ఏంటి అనేది జస్ట్ తెలుసుకున్నాం. సో సిగ్నల్ అంటే ఏంటి, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపిస్తుంది. అలా సిగ్నల్ మనం ఇచ్చినప్పుడు మాత్రమే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఏంటి అంటే సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ ఏంటి అంటే ఫిజికల్ డివైస్. అదొక ఫిజికల్ డివైస్ ఏం చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. దేన్ని ఆపరేట్ చేస్తుంది, మనం ఇస్తున్న సిగ్నల్ని ఆపరేట్ చేస్తుంది. ఆపరేట్ చేసి మనకు ఒక అవుట్పుట్ అనేది పంపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే సిస్టమ్ అనే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనము ఫోన్లోనే మాట్లాడుతున్నాం. మనం మాట్లాడే వాయిస్ అనేది సిగ్నల్. ఇక్కడ ఇన్పుట్ అనేది మనం ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం. దేనికి ఇస్తున్నాం, మొబైల్. ఇక్కడ మనం యూజ్ చేసే సిస్టమ్ ఏంటి అంటే మొబైల్ ఫోన్, సెల్ ఫోన్స్, మొబైల్స్ ఇవన్నీ ఏంటి అంటే సిస్టమ్ యూజ్ చేసుకొని అవుట్పుట్ ఇక్కడ నథింగ్ బట్ ఏంటి అంటే మనం మాట్లాడిన ఫ్రీక్వెన్సీని ఈ సిస్టమ్ క్యాచ్ చేసి నెక్స్ట్ అవుట్పుట్ అనేది మనం ఎవరికైతే కాల్ చేసామో వాళ్ళ మొబైల్కి సర్టెన్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్కి మ్యాచ్ అయ్యి మనం మాట్లాడుతున్నది అవతల వాళ్ళకి వినిపిస్తుంది. నథింగ్ బట్ ఏంటి అంటే అక్కడికి అవుట్పుట్ అనేది వెళ్తుంది. ఎక్కడ మనం ఇచ్చేది ఇన్పుట్ అంటే సర్టెన్ డేటా ఇస్తున్నాం. దేనికి ఇస్తున్నాము, ఒక సిస్టమ్కి ఇస్తున్నాము. ఆ సిస్టమ్ అనేది సర్టెన్ ఫ్రీక్వెన్సీ లెవెల్కి చేంజ్ చేసి ఒక సిగ్నల్ కింద పాస్ చేసి అవతల వ్యక్తి దగ్గర ఉన్న మొబైల్లోకి ఇన్పుట్ వెళ్ళి వాళ్ళకి వినిపిస్తుంది. అదేంటి అంటే అవుట్పుట్. ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఉన్నది ఏంటి అంటే సిస్టమ్. ఈ సిస్టమ్ మాత్రమే కన్వే చేయగలుగుతుంది మనం ఇచ్చిన సిగ్నల్ని. ఎయిదర్ ఏ ఆపరేషన్ అయినా జరగచ్చు. ఎడిషన్, ఇప్పుడు 2 సిగ్నల్స్ తీసుకోండి, 2 సిగ్నల్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఇక్కడ ఎడిషన్ జరిగి ఇంకొక అవుట్పుట్ వేరొక న్యూ సిగ్నల్ రావచ్చు, మల్టిప్లై అవ్వచ్చు సిగ్నల్. ఇక్కడ ఆపరేషన్ అనేది ఏదైనా జరగచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ మనం తీసుకున్న సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునే సిస్టమ్ మీద మనం తీసుకున్న వచ్చే అవుట్పుట్ అనేది క్యారెక్టర్స్ అనేవి డిపెండ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మొబైల్ ఫోన్స్. మనం మాట్లాడతామో అవతల వ్యక్తికి వినిపిస్తుంది. అక్కడ మధ్యలో జరిగే మొత్తం సిస్టమ్ని ఏమంటాము అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేసి అంటాము.
సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బేసిక్ సిగ్నల్స్. మనం యూజ్ చేస్తున్న సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ త్రూ అవుట్ సిలబస్లో ఏంటి అంటే ప్రాపర్గా మ్యాక్సిమం యూజ్ చేసే బేసిక్ సిగ్నల్స్ ఏంటి అంటే ఈ సిగ్నల్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఫస్ట్ది ఏంటి అంటే ఇంపల్స్ సిగ్నల్. అంటే ఏంటంటే అట్ టైం 0 దగ్గర ఇన్ఫినిటీ మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. టైం 0 దగ్గర ఇన్ఫినిట్ మ్యాగ్నెట్యూడ్ అనేది పాస్ అవుతుంది. ఇది ఏంటి అంటే ఇంపల్స్ సిగ్నల్ అని చెప్తారు. నేను నెక్స్ట్ వీడియోస్లో ఏంటి అంటే ఈచ్ సిగ్నల్ యొక్క డెఫినేషన్, వాటి యొక్క డెరివేషన్స్, సింబల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేది బ్రీఫ్ డిస్కషన్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇదేంటి అంటే జస్ట్ బేసిక్ సిగ్నల్ ఏంటి, బేసిక్గా మనం యూజ్ చేస్తున్న సిగ్నల్స్ ఏంటి, వాటి యొక్క గ్రాఫ్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రమే ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే యూనిట్ స్టెప్ సిగ్నల్, నథింగ్ బట్ ఏంటి అంటే హాఫ్ డీసీ సిగ్నల్ అనేది ఇస్తాము. నెక్స్ట్ యూనిట్ ర్యాంప్ సిగ్నల్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైంతో లీనియర్గా మ్యాగ్నెట్యూడ్ అనేది చేంజ్ అయితే మనం దాన్ని ఏమంటాము అంటే ర్యాంప్ సిగ్నల్ అంటాము. నెక్స్ట్ నథింగ్ బట్ ఏంటి అంటే సింగమ్ సిగ్నల్. నథింగ్ బట్ ఏంటి అంటే స్టెప్ సిగ్నల్ ఇన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్ ఓన్లీ. పాజిటివ్ అండ్ నెగిటివ్స్లోని స్టెప్ సిగ్నల్ ఉంటుంది, దాన్ని సింగమ్ డైరెక్షన్ అంటాం. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైంతో డిక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది, అలాగే ఇంక్రీజింగ్ ఎక్స్పోనెన్షియల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పారాబోలిక్ అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఆ విత్ రెస్పెక్ట్ టు టైంతో ఇంక్రీజ్ అవుతుంది బట్ నాట్ లీనియర్గా ఇంక్రీజ్ అవ్వదు. స్క్వేర్స్లోనో క్యూబ్స్లోనో మనకి మ్యాగ్నెట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నాన్ లీనియర్గా. నెక్స్ట్ రెక్టాంగులర్ పల్స్ అనేది బేసిక్ సిగ్నల్. అలాగే ట్రయాంగిల్ సిగ్నల్. ఇవన్నీ నథింగ్ బట్ ఏంటి అంటే ఇన్పుట్ మనం ఇస్తున్న సిగ్నల్ డిఫరెంట్ సిగ్నల్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే సైనసోయిడల్. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే సైనసోయిడల్ సిగ్నల్. నెక్స్ట్ సింక్ ఫంక్షన్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో మ్యాగ్నెట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది, బట్ ఆ మ్యాగ్నెట్యూడ్ అనేది కాన్స్టెంట్గా కాదు, డిఫరెంట్గా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే శాంప్లింగ్ ఫంక్షన్ అంటే ఏంటంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనకి సిగ్నల్ అనేది శాంపిల్స్ లాగా అంటే సర్టెన్ మ్యాగ్నెట్యూడ్ లాగా డివైడ్ అవుతుంది, దాన్ని ఏమంటాము అంటే శాంపిల్ ఫంక్షన్ అంటాం. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్స్ ఏంటి అంటే ప్రతి సిగ్నల్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching this video.